ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ఈ ఐపీఎల్ 2026లో మరో బ్లాక్ బస్టర్ మ్యాచ్కి రంగం సిద్ధమైంది. అండ్ ఈ మ్యాచ్ని అయితే ముంబైలోని వాంకడే స్టేడియం వేదిక ఆడబోతున్నారు. సో లాస్ట్ ఇయర్ క్వాలిఫైర్ 2లో చూసాం, ఈ రెండు జట్ల మధ్య ఒక అద్భుతమైన మ్యాచ్ జరిగింది. మెయిన్లీ పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్తో పీబీకేఎస్ టీమ్ని ఫైనల్కి తీసుకెళ్లాడు. సో మ్యాచ్ తర్వాత మళ్ళీ ఈ రెండు జట్లు ఈరోజు తలపడబోతున్నాయి. దీంతో మనమైతే ఒక మంచి కాంటెస్ట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అయితే ప్రజెంట్ రెండు జట్ల యొక్క ఫామ్ చూసుకుంటే మాత్రం క్వైట్ ఆపోజిట్. పీబీకేఎస్ టీం వాళ్ళు వరుస పెట్టి మ్యాచ్లు గెలుస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ సీజన్లో ఒకే ఒక్క అన్బీటెన్ టీం ఆడిన ప్రతి మ్యాచ్లో గెలిచారు. వేరేస్ ముంబై టీం చూసుకుంటే అలా కాదు, ఫస్ట్ మ్యాచ్లో బాగానే గెలిచారు, కానీ నెక్స్ట్ 3 మ్యాచ్లో వాళ్ళు కంప్లీట్లీ ఫెయిల్ అయిపోవడం చూసాం. మెయిన్ వాళ్ళకి బౌలింగ్ ఒక పెద్ద సమస్యలా తయారైంది. ఎట్ ది సేమ్ టైం బ్యాటింగ్ చూసుకున్నా సరే అంతలా ఫైర్ అవ్వట్లేదు. సో ప్రజెంట్ పాయింట్స్ టేబుల్ చూసుకుంటే ముంబై టీం 9వ స్థానంలో ఉన్నారు. 4 మ్యాచ్లు ఆడితే ఒక్కడే గెలిచారు, 3 ఓడిపోయారు, 2 పాయింట్లు ఉన్నాయి. కానీ పంజాబ్ కింగ్స్ టీం 4 మ్యాచ్లో 3 గెలిచారు, 7 పాయింట్లతో ఉన్నారు, అది కూడా థర్డ్ ప్లేస్లో. ఇన్ఫ్యాక్ట్ ఈ రోజు మ్యాచ్లో వీళ్ళు గెలిచారంటే టాప్ లేపేస్తారు. అంటే ఆర్సీబీ టీంని కిందకి నెట్టి పీబీకేఎస్ టీం ఫస్ట్ ప్లేస్కి వచ్చేస్తారు. సో ఫామ్ ప్రకారం చూసుకుంటే ఈ మ్యాచ్లోకి ఖచ్చితంగా పీబీకేఎస్ టీమే ఫేవరెట్స్గా బరిలో దిగుతుంది. పైగా వాళ్ళకి ముంబై టీంకి అగెన్స్ట్గా చూసుకున్న చాలా మంచి కాంపిటేటివ్ రికార్డ్ కనిపిస్తుంది. మొత్తం ఈ రెండు జట్లు 34 మ్యాచ్లో తలపడితే చెరో 17 మ్యాచ్లో గెలిచారు. అయితే లాస్ట్ 5 మ్యాచెస్లో చూసుకుంటే మాత్రం పీబీకేఎస్ డామినేషన్ కనిపిస్తుంది. వాళ్ళు 3 గెలిచారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఐపీఎల్ 2025లో చూసాం, ఆడిన 2 మ్యాచ్లు కూడా పంజాబ్ వాళ్ళే గెలిచారు, ముంబై టీం గెలవలేకపోయింది. సో పంజాబ్ టీం అయితే ఇప్పుడు కూడా ముంబై టీంకు చాలా అంటే చాలా సాలిడ్ కాంపిటీషన్ ఇస్తూ వస్తుంది. ఈవెన్ వాంకడే స్టేడియంలో చూసుకుని రెండు జట్ల మధ్య రికార్డ్ డెడ్ ఈక్వల్గా కనిపిస్తుంది. అంటే ముంబై వాళ్ళు 5 మ్యాచ్లు గెలిచారు, అలాగే పంజాబ్ టీం కూడా 5 మ్యాచ్లు గెలిచింది. ఇన్ఫ్యాక్ట్ పంజాబ్, సిఎస్కే, ఆర్సీబీ ఈ 3 జట్లు మాత్రం వాంకడేలో 5 మ్యాచ్లు గెలిచారు ముంబైకి అగెన్స్ట్గా. మిగతా ఏ టీమ్స్ కూడా ఇది పాసిబుల్ కాలేదు. సో దీంతో ఈ రోజు మ్యాచ్లో పంజాబ్ వాళ్ళు గెలిచారంటే ఒక అతిపెద్ద రికార్డ్ క్రియేట్ అవుతుంది. అంటే వాంకడే స్టేడియంలో ముంబై టీంను 6 సార్లు ఓడించిన మొట్టమొదటి టీంగా చరిత్రగా ఎక్కుతారు. బట్ ఎనివే ముంబై టీం దగ్గర అయితే కావాల్సినవన్నీ ఉన్నాయి. అంటే మంచి బౌలింగ్ ఉంది, అలాగే బ్యాటింగ్ ఉంది, కానీ క్లిక్ అవ్వట్లేదు. ఎట్ ది సేమ్ టైం ఈ మ్యాచ్కి ఇంజరీ స్కేర్ కూడా కనిపిస్తుంది. అంటే హిట్మ్యాన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో ఆడడానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ప్రజెంట్ ముంబై టీంకి అయితే చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఈ పొజిషన్ వాళ్ళు పంజాబ్ టీంని ఓడించడం అంటే అంత ఈజీగా ఉండకపోవచ్చు. బట్ ఎనివే మనమైతే మరోసారి రెండు జట్ల మధ్య ఒక మంచి కాంటెస్ట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక ఈ మ్యాచ్ ఆడబోయే వాంకడే స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఆల్రెడీ సీజన్లో చూసాం, భారీ స్కోర్లు వస్తున్నాయి. మెయిన్గా గత మ్యాచ్లో ఎంఎంఏ, ఆర్సీబీ రెండు జట్లు కూడా భారీ స్కోర్స్ కొట్టాయి. సో దీంతో ఈ మ్యాచ్లో కూడా మరోసారి మనం అయితే మంచి హై స్కోరింగ్ గేమ్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మెయిన్లీ పీబీకేఎస్ బ్యాట్స్మెన్ భయంకరమైన ఫామ్లో ఉన్నారు. గత 2 మ్యాచ్లు కూడా 200 కంటే ఎక్కువ టార్గెట్ని చేసి వస్తున్నారు. సో ఇంత మ్యాచ్లో పిచ్ ఏమాత్రం ఫ్లాట్గా ఉన్నా సరే భయంకరంగా భారీ స్కోర్లు వచ్చేస్తాయి. అంటే మరోసారి 240-250 స్కోర్స్ అయితే మనం చూసేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 125 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ 125 మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 58 మ్యాచ్లు గెలిస్తే, చేసింగ్ చేసిన టీమ్స్ 67 మ్యాచ్లు గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ ఎవరేజ్ స్కోర్ 171 రన్స్గా ఉంది. సో వాంకడే గ్రౌండ్ అయితే ఇప్పుడు కూడా హై స్కోరింగ్ గేమే, అట్ ది సేమ్ టైం చేసింగ్ గ్రౌండ్. అంటే ఎక్కువగా చేసింగ్ చేసిన టీంలో మ్యాచ్లు గెలుస్తూ ఉంటాయి. బట్ ఏమో మనం లాస్ట్ మ్యాచ్లో చూసాం, ఎక్స్ట్రా 20-30 రన్స్ ఎవరైతే కొడతారో వాళ్ళకి మ్యాచ్ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు 210-220 కంటే 240-250 ఇలా కొడితే మ్యాచ్ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. బట్ అలా కాకుండా అరౌండ్ 200 స్కోర్ కొడితే మాత్రం చేసింగ్కి చాలా పాసిబిలిటీ ఉంటుంది. మెయిన్గా గత మ్యాచ్లో సెకండ్ హాఫ్లో డ్యూ పడడం కూడా చూసాం. సో ఐడియల్గా చూసుకుంటే చేసింగ్ గ్రౌండ్ అండ్ మరోసారి టాస్ గెలిచిన కాబట్టి మోస్ట్ లైక్లీ ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు. బట్ ముందు బ్యాటింగ్ చేసినా సరే మ్యాచ్ గెలవచ్చు భారీ స్కోర్ కొట్టారంటే. ఇక టీమ్స్ విషయానికి వస్తే ముంబై టీంకి సమస్యలు కనిపిస్తున్నాయి. మెయిన్లీ ముందు చెప్పుకున్నట్టే రోహిత్ శర్మ ఇంజరీ. అతనైతే గత మ్యాచ్లో హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ కారణంగా మధ్యలోనే వెళ్ళిపోయాడు. మరి మ్యాచ్కి అవైలబుల్గా ఉంటాడంటే డౌట్ఫుల్ అన్నట్టు కనిపిస్తుంది. అంటే రోహిత్ శర్మ స్కాన్స్ తీయించుకున్నాడు, బట్ ఆ స్కాన్స్లో పెద్ద ఇంజరీ థ్రెట్ ఏమీ కనిపించలేదు. బట్ స్టిల్ ముంబై టీం అతనికి ఒక 2 మ్యాచ్లో రెస్ట్ అవ్వాలని చూస్తున్నారంట. అంటే ఈరోజు పీబీకేఎస్ ఆడబోయే మ్యాచ్తో కూడా నెక్స్ట్ మ్యాచ్లో కూడా రోహిత్ శర్మకి రెస్ట్ ఇచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే నిన్న రోహిత్ నెట్ ప్రాక్టీస్కి వచ్చారంట, అలాగే వార్మప్స్ కూడా చేశారంట. బట్ బ్యాటింగ్లో ఇంటెన్స్ ప్రాక్టీస్ చేయలేదు. అట్ ది సేమ్ టైం క్వింటన్ డీకాక్, రాబిన్ వింజ్, అలాగే ధనీష్ మలేవర్ ఇలా ముగ్గురు ఎక్కువ ప్రాక్టీస్ చేశారు. సో దీంతో మోస్ట్ లైక్లీ రోహిత్ శర్మ ఆడకపోవడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఫిట్ అయిపోతే మాత్రం ఆడేస్తాడు. కానీ హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ కాస్త సీరియస్ కాబట్టి ఆ ప్రికాషనరీ రెస్ట్ అయితే ఇస్తారు. ఎనివే ముంబై టీంకి బ్యాటింగ్లో సమస్యలు కనిపిస్తున్నాయి. రేన్ రికల్టన్ ఫస్ట్ మ్యాచ్లో బాగా ఆడాడు, బట్ ఆ తర్వాత చూసుకుంటే ఫ్లాట్ అయిపోయాడు. అండ్ తిలక్ వర్మ చూసుకుంటే సీజన్లో వరస్ట్ పర్ఫార్మెన్స్, అసలు ఒక్క మ్యాచ్లో కూడా సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు. ఇక సూర్యకుమార్ యాదవ్ చూసుకున్న ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్, అంటే ఒక మ్యాచ్లో మంచిగా ఆడుతున్నాడు, బట్ అవి కూడా పెద్ద ఇన్నింగ్స్లు కాదు, చిన్న ఇన్నింగ్స్లే. ఇక హార్దిక్ పాండ్యా చూసుకున్న నమ్మంది చూసుకుని వీళ్ళు కూడా క్యామేస్తో సరిపడేస్తున్నారు. బట్ ఎనివే మిడిల్ ఆర్డర్ నుంచి ఎంతో కొంత పర్ఫార్మెన్స్ వస్తుంది. అంటే స్కై కానీ, హార్దిక్ కానీ, నమ్మందిర్ కానీ, అలాగే షరీఫన్ రదర్ఫర్డ్ లాస్ట్ మ్యాచ్లో మంచి నాక్ కొట్టాడు. కానీ టాప్ ఆర్డర్ నుంచి చూసుకుంటే ఎక్కువ రన్స్ రావట్లేదు. తిలక్ వర్మ ఫెయిల్యూర్ బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఈ మ్యాచ్లో అయితే ముంబై టీం ఒకవేళ రోహిత్ శర్మ ఫిట్గా లేకపోతే క్వింటన్ డీకాక్ని తీసుకొచ్చేందుకు చాలా ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే డీకాక్ మరియు రికల్టన్ మధ్య అండర్స్టాండింగ్ బాగుంటుంది. ఎట్ ది సేమ్ టైం వాళ్ళకి ట్రెంట్ బౌల్ట్ అంత మంచి ఫామ్లో లేడు. దీని దాని ప్లేస్లో ఇండియన్ పేస్ బౌలర్ని తీసుకొచ్చి క్వింటన్ డీకాక్ నడించే అవకాశం ఉంటుంది. లేదు మన దగ్గర రాబిన్ వింజ్, అలాగే ధనీష్ మలేవర్ లాంటి ఇండియన్ యంగ్స్టర్స్ ఉన్నారు, సో వాళ్ళని ఆడిస్తామనుకుంటే ఇద్దరు ఒకరికి ఛాన్స్ ఇస్తారు. మోస్ట్ లైక్లీ ధనీష్కి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ మ్యాచ్కి ముంబై టీం బ్యాటింగ్లో అయితే ఒక మార్పు జరుగుద్ది. వేరే ఇంక అప్డేట్ చూసుకుంటే విల్ జాక్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారంటే ఇండియాకి. బట్ ఈ మ్యాచ్కి అవైలబుల్గా ఉంటాడంటే మోస్ట్ లైక్లీ ఉండకపోవచ్చు అని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి.
సో దీంతో మరోసారి ముంబై టీం మిచెల్ శాంట్నర్తోనే కంటిన్యూ అవుతారు. అండ్ శాంట్నర్ లాస్ట్ మ్యాచ్లో ఒక ఓవర్ తప్పితే మిగతా బౌలింగ్ మంచిగానే వేశాడు. కానీ రెండో స్పిన్నర్ మయాంక్ మార్కండే విషయానికి వస్తే మాత్రం చాలా రన్స్ ఇచ్చేశాడు. దీంతో ఈ మ్యాచ్లో అతను పక్కన పెట్టేస్తారు. మోస్ట్ లైక్లీ దీపక్ చహర్ మళ్ళీ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఎనిమిది ముంబై టీంకు బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే వికెట్స్ ఎక్కువ తీయలేకపోతున్నారు. అంటే బుమ్రా గత 5 మ్యాచ్లు ఒక వికెట్ కూడా తీయలేదు. 122 balls 0 wickets. అయితే అలా అని చెప్పి ఎక్స్పెన్సివ్గా ఇన్ఎఫెక్టివ్గా బౌలింగ్ చేస్తానంటే అలా ఏం లేదు, మంచిగానే బౌలింగ్ చేస్తున్నాడు, బట్ వికెట్స్ తీయలేకపోతున్నాడు. సో బుమ్రాకి ఐపీఎల్ కెరీర్లో ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైం. అంటే వరుసగా 5 మ్యాచ్లు వికెట్ లేకపోవడం ఇదే ఫస్ట్ టైం. మరి ఈ మ్యాచ్లో అయినా సరే అతను స్ట్రీక్ని ఎండ్ చేస్తాడో లేదో చూడాలి. ఇక మిగతా పేసర్స్ విషయానికి వస్తే బోల్ట్ చాలా ఘోరంగా ఫెయిల్ అవుతున్నాడు. ఈ సీజన్లో అతని ఎకానమీ 12 కంటే ఎక్కువ ఉంది. అలాగే షార్దుల్ దాకా చూసుకుని ఫస్ట్ మ్యాచ్లో బాగానే వేశాడు, 3 వికెట్లు తీశాడు. బట్ ఆ తర్వాత అతను కూడా ఫ్లాట్ అయిపోయాడు. సో బుమ్రా వికెట్లు తీయకపోవడం, అట్ ది సేమ్ టైం మిగతా ఇద్దరు పేసర్స్ ఎక్కువ రన్స్ ఇచ్చేయడం, ఇదే ముంబై టీంకి బౌలింగ్లో బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ముంబై టీం మ్యాచ్లో రావాలంటే వాళ్ళ బౌలర్స్ ఫామ్లోకి రావాలి, అట్ ది సేమ్ టైం టాప్ ఆర్డర్ నుంచి రన్స్ రావాలి. పర్టికులర్గా వాళ్ళ టీంలో కలెక్టివ్నెస్ మిస్ అవుతుంది, కలిసికట్టుగా ఆడట్లేదు. సో దీన్ని కరెక్ట్ చేసుకుని అయినా సరే ముంబై టీం కంబ్యాక్ అవ్వాలి. వాళ్ళు ఎక్కడి నుంచి మ్యాచ్లో వెళ్ళడం మొదలు పెట్టకపోతే ఆ తర్వాత ప్లేయర్స్ వెళ్ళడం చాలా కష్టమైపోద్ది. ఇక టీంలో చేంజెస్ విషయానికి వస్తే ముందు చెప్పినట్టు క్యూడీకి మోస్ట్ లైక్లీ వచ్చేలా ఉన్నాడు. అండ్ అది కనుక వస్తే డెఫినెట్లీ ట్రెండ్ బౌలింగ్ పక్కన పెడతారు, అశ్విని కుమార్ని తీసుకుంటారు. అండ్ ఆల్సో మయాంక్ మార్కండే ప్లేస్లో దీపక్ చహర్ ఆడే అవకాశం ఉంటుంది. సో మొత్తం ఈ మ్యాచ్ కోసం ముంబై టీం యొక్క ప్లేయింగ్లో 3 మార్పులు జరిగేందుకు అవకాశం ఉంది. ఇక పంజాబ్ టీం విషయానికి వస్తే వాళ్ళైతే అన్స్టాపబుల్, నిజంగా మైండ్ బ్లోయింగ్ గేమ్ ఆడుతున్నారు భయ్య. మీలా టీమ్ ఎఫర్ట్ గురించి మాట్లాడుకోవాలి. బోత్ బ్యాటింగ్ బౌలింగ్ రెండు బాగా క్లిక్ అవుతున్నాయి. అయితే బ్యాటింగ్లో చూసుకుంటే వాళ్ళు మెజారిటీ రన్స్ టాప్ 4 నుంచి వచ్చాయి. అంటే ఓపెనర్స్ శ్రేయస్ అయ్యర్, అలాగే కోపర్ కొండలి, ఈ నలుగురు మంచిగా ఆడుతున్నారు. ఎస్పెషల్లీ వాళ్ళ ఓపెనర్స్ చాలా అండర్ రేటెడ్ అని చెప్పుకోవాలి. ఈ సీజన్లో ఎక్కువ రన్ రేట్తో స్కోర్ చేసిన ఓపెనింగ్ పేరు వీళ్ళిద్దరిదే. ఓవర్కి ఆల్మోస్ట్ 14 పరుగులు చెప్పున కొడుతున్నారు. మెయిన్లీ ప్రియాన్స్ యాదవ్కి అయితే లాస్ట్ ఇయర్స్లో అందరికంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉంది పవర్ ప్లేలో. సో ప్రియాన్స్ యాదవ్ మరి ప్రభ్సిమ్రాన్ సింగ్ వీళ్ళిద్దరు సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసిపోతున్నారు. అండ్ దీన్ని కాంప్లిమెంట్ చేస్తూ వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మైండ్ బ్లోయింగ్ ఫామ్లో ఉన్నాడు. 3 మ్యాచ్లు కూడా తన ప్రెజెన్స్ చూపించాడు. ఎస్పెషల్గా గత 2 మ్యాచ్లు అయితే విజయాలో కీ రోల్ ప్లే చేశాడు. అంటే పంజాబ్ టీం చాలా ఈజీగా 200+ టార్గెట్స్ కొట్టేస్తున్నారంటే దానికి మెయిన్ రీజన్ శ్రేయస్ అయ్యర్ యొక్క బ్యాటింగ్. మిడిల్ ఓవర్స్లో వచ్చి మైండ్ బ్లోయింగ్ యాక్సలరేషన్ చేస్తున్నాడు. సో ఇంత మరోసారి మ్యాచ్లో పీబీకేఎస్ టీంకి వాళ్ళ ఓపెనర్స్ అలాగే శ్రేయస్ అయ్యర్ వీళ్ళు ముగ్గురు చాలా కీలకం. అండ్ కోపర్ కొనీలు కూడా పర్వాలేదు, బాగానే యాంకర్ చేస్తున్నాడు. వేరే ఆ తర్వాత చూసుకుంటే అంతలా ఎక్స్పోజ్ అవ్వలేదు. అంటే స్టాయినిస్ మరియు శశాంక్ సింగ్ లాంటి వాళ్ళకి ఎక్కువ బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. వేరే వదిరాజ్ చూసుకుంటే కొన్ని అవకాశాలు వచ్చాయి కానీ తన రేంజ్ బ్యాటింగ్ చేయలేకపోయాడు. సో మొత్తం మీద మిడిల్ ఆర్డర్ అయితే కాస్త 32 ఉంది. దీంతో పంజాబ్ టీం త్వరగా వికెట్లు కోల్పోతే వాళ్ళ ప్రాబ్లంలో పడేందుకు అవకాశాలు ఉంటాయి. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఎక్సెప్ట్ హర్షదీప్ సింగ్ అందరూ కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. ఈవెన్ హర్షదీప్ సింగ్ కూడా లాస్ట్ మ్యాచ్లో వికెట్ తీశాడు. బట్ స్టిల్ అతని ఎకానమీ చూసుకుంటే చాలా అంటే చాలా హైగా ఉంది. సో పంజాబ్ టీంకి మార్కెన్సన్ మంచిగా వేస్తున్నాడు, బాట్లెట్ అదర్ కూడా వేస్తున్నాడు. అండ్ వైశాఖ్ విజయ్ కుమార్ చూసుకుంటే సర్ప్రైజ్ ప్యాకేజ్ అన్బెలబుల్ బౌలింగ్ చేస్తున్నాడు. దీంతో హర్షదీప్ సింగ్ కూడా తన మోజు అందుకున్న వైట్ బాల్స్ వేయడం మానేస్తే చాలా బాగుపడుతుంది పీబీకేఎస్ టీం. ఇన్ఫాక్ట్ ఈ సీజన్లో ఎక్కువ వైట్ బాల్స్ వేసిన టీం పీబీకేఎస్ టీమే. ఆ వర్షంతో రజ్జైన మ్యాచ్ని పక్కన పెడితే 3 మ్యాచ్లు 37 వైట్ బాల్స్ వేశారు. అండ్ ఇందులో నాకు తెలిసి సగం కంటే ఎక్కువ హర్షదీప్ సింగ్ వేసి ఉంటాడు. సో పీబీకేఎస్ బౌలర్స్ అయితే దీన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఇక లోన్ స్పిన్నర్గా చూసుకుంటే యజ్వేంద్ర చహల్ ఈ సీజన్లో చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. వికెట్స్ తీసి పెడుతున్నాడు, అలాగే పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. సో మొత్తం పీబీకేఎస్ టీం అయితే బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండింటిలో కూడా ముంబై టీంతో కంపేర్ చేసుకుంటే సాలిడ్గా కనిపిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ కోసం వాళ్ళ టీంలో చేంజెస్ చూసుకుంటే మోస్ట్ లైక్లీ ఏ మార్పులు చేయకపోవచ్చు. పీబీకేఎస్ టీం అయితే ఇప్పటివరకు వాళ్ళ సీజన్లో ఒక్క మార్పు కూడా చేయలేదు. ఫస్ట్ మ్యాచ్ ప్లేయింగ్లోనే కంటిన్యూ చేస్తున్నారు. అండ్ ఈ మ్యాచ్లో కూడా మోస్ట్ లైక్లీ సేమ్ అదే జరిగేందుకు అవకాశాలు ఉంటాయి. ఇక ప్లేయర్ బ్యాటిల్స్ విషయానికి వస్తే ప్రభ్సిమ్రాన్ సింగ్ బౌల్ట్కి చాలా మంచి రికార్డు ఉంది. అంటే గతంలో 6 ఇన్నింగ్స్లో 31 బంతులు వేసి 31 పరుగులు మాత్రం ఇచ్చాడు. మోస్ట్ ఎమరెట్లీ 3 times అవుట్ చేశాడు. సో దీంతో రోజు బౌల్ట్ కనుక ఆడితే అతనికి మరి ప్రభ్సిమ్రాన్ సింగ్ మంచి ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు మనం. అండ్ దెన్ ఆబ్వియస్లీ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాటిల్ శ్రేయస్ అయ్యర్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా. మనం లాస్ట్ ఇయర్ చూసాం బుమ్రాని శ్రేయస్ అయ్యర్ చాలా అద్భుతంగా ఫేస్ చేశాడు. యార్కర్ను కూడా 4 కొట్టాడు. సో గతంలో చూసుకుంటే అయ్యర్ చాలా వరకు మంచిగానే బ్యాటింగ్ చేశాడు. 11 ఇన్నింగ్స్లో 54 బాల్స్ ఆడితే 74 పరుగులు చేశాడు. ఒక్కసారి మాత్రం అవుట్ అయ్యాడు. అంటే బుమ్రాని చాలా వరకు సేఫ్గా నెగోషియేట్ చేసేస్తున్నాడు. సో ఇంత మ్యాచ్లో బుమ్రా అయ్యర్కి అగెన్స్ట్గా ఎలాంటి ప్లాన్తో వస్తాడో చూడాలి. ఇక మరో బ్యాటిల్ చూసుకుంటే ప్రియాన్స్ యాదవ్కి మరి దీపక్ చహర్ వస్తే అతనికి మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. గతంలో ఇద్దరి మధ్య బ్యాటిల్ జరిగినప్పుడు ప్రియాన్స్ యాదవ్ డామినేట్ చేశాడు. 225 స్ట్రైక్ రేట్ ఉంది. అలాగే బోల్ట్కి అగెన్స్ట్గా చూసుకుని 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉంది. కేవలం బుమ్రాకి అగెన్స్ట్గా మాత్రమే స్ట్రైక్ రేట్ తక్కువ కనిపిస్తుంది, 116 ఉంది. బట్ గతంలో ఎవరి బౌలింగ్లో కూడా ప్రియాన్స్ యాదవ్ అవుట్ కాలేదు. సో ఈ మ్యాచ్లో ముంబై పేసర్స్ పవర్ ప్లేలో ప్రియాన్స్ యాదవ్ ఎలా ఆపుతారనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇక ఎంఐ బ్యాటింగ్ సైడ్ నుంచి చూసుకుంటే పవర్ ప్లేయర్ ఎక్కల్టన్ మరి మార్కెన్సన్ ఇద్దరు సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్ మధ్య ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు మనం. గతంలో ఇద్దరి మధ్య దెబ్బ పోటీ జరిగింది. 12 ఇన్నింగ్స్లో 46 బాల్స్ ఫేస్ చేసి ఎక్కల్టన్ 70 పరుగులు చేశాడు. అంటే మంచి స్ట్రైక్ రేట్ ఉంది. బట్ మార్కెన్సన్ అతను 3 times అవుట్ చేశాడు. వేరే మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే యజ్వేంద్ర చహల్ చాలా కీలకం. అతనికి స్కై మీద మంచి రికార్డు ఉంది, అలాగే హార్దిక్ పాండ్యా మీద మంచి రికార్డు ఉంది. స్కైకి 13 ఇన్నింగ్స్లో 88 బాల్స్ వేసి 116 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 4 times అవుట్ చేశాడు. మళ్ళీ చాలా సందర్భాల్లో మిడిల్ ఓవర్స్లో స్కైని సైలెంట్ చేశాడు. వేరే హార్దిక్ పాండ్యా అగెన్స్ట్గా చూసుకుంటే ఇంకా బెటర్ రికార్డు ఉంది. 15 ఇన్నింగ్స్లో 75 బాల్స్ వేసి 71 పరుగులు మాత్రమే ఇచ్చాడు. విచ్ మీన్స్ స్ట్రైక్ రేట్ బిలో 100 ఉంది. అండ్ ఆల్సో 4 సార్లు అవుట్ చేశాడు. సో ఇంత మ్యాచ్లో ముంబై మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ చాలా ఎలా ఆడతారు, అది కూడా చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారుతుంది. ఎనిమిది మ్యాచ్లకి అయితే పంజాబ్ కింగ్స్ వాళ్ళే ఫేవరెట్స్గా బౌలింగ్ దిగుతారు. వాళ్ళు కనుక తమ నార్మల్ ఫామ్ని కంటిన్యూ చేస్తే ఈజీగా ముంబై టీంని డిఫీట్ చేసేయచ్చు. బట్ ముంబై టీం మ్యాచ్ వెళ్ళాలంటే కలెక్టివ్ ఎఫర్ట్ కావాలి. అంటే బోత్ బ్యాటింగ్ మరియు బౌలింగ్ సింక్లో క్లిక్ అవ్వాలి.
మళ్ళీ వాళ్ళ పేసర్స్ వికెట్స్ తీయాలి, అట్ ది సేమ్ టైం టాప్ ఆర్డర్ నుంచి రన్స్ రావాలి. అప్పుడు మాత్రం ముంబై టీం మ్యాచ్ గెలుస్తుంది. మరి మీరు ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.